హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? టుడే వ్లాగ్ ఏంటో చూసేయండి. షార్ట్ వీడియోలో చెప్పాను కదా మాకు ఈరోజు యాన్యువల్ డే అని. దానికోసం ఇన్ని కష్టాలన్నమాట. ఫంక్షన్ హాల్కి 10కి రమ్మంటే నేను నా ఫ్రెండ్ మాత్రం 7:30కి 8కి అలా నిద్రలేసాము. నాకు మాత్రం నా 4కే మెలకువ వచ్చింది. మరి 4 అంటావేమో, నిజమే. కానీ ఏందో నిద్ర రాలేదు. ఆ కొంచెం కొత్తగా ఉండేసరికి అక్కడ ప్లేసు. ఇంకా గబగబా డ్రెస్ వేసుకొని కమ్మలు సెట్ చేసుకున్న, ఏది పెట్టుకోవాలి అర్థం కాక ఒక చూసుకున్నాను అనమాట, ఏది సెట్ అవుతుంది అని. కొంచెం గోల్డ్ బాగుండేసరికి పెట్టుకొని కొంచెం కాటుకైతే పెట్టుకున్నాను. నేను మేకప్ కూడా అసలు ఏమి వేయను, పౌడర్ వేయడమే ఎక్కువ. ఇంకా సింపుల్గా ఏదైనా చైన్ వేసుకుందామా అని చెప్పి అయితే చిన్నగా ఒక సింపుల్ది అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా అందరు శారీస్ హాఫ్ శారీస్ మీదే వస్తున్నారు, డ్రెస్సులు ఎవ్వరు వేసుకురావట్లేదు, నేను తప్ప. అందుకని దీన్ని ఎలా అయినా సరే హాఫ్ శారీ చేసేయాలని ఫిక్స్ అయిపోయా. నా క్రియేటివిటీతో చున్నీనైతే ఇలా తీసుకుని హాఫ్ శారీ ఇలా అయితే ట్రై చేశాను అనమాట. నిజం చెప్పాలంటే హాఫ్ శారీ కంటే ఇదే లుక్ సూపర్ ఉంది. డ్రెస్ని ఇలా చేయాలన్నా కూడా కొంచెం టాలెంట్ ఉండాలి, క్రియేటివిటీ కూడా ఉండాలి. ఇలా అయితే చేశాను. ఇంకా నా ఫ్రెండ్ దగ్గర ఒక వడ్డానం ఉండింది డ్రెస్ వెనుక, అది నాకు సెట్ అవుతుందా లేదా అని చూసుకున్నా. సూపర్ సెట్ అయింది, కానీ నాకు ఎందుకో అది పెడితే అంత నచ్చలేదన్నమాట. అది పెట్టకుండా ఉంటేనే లుక్ బాగుంది, అది పెడితే కొంచెం ఏదో కట్టేసినట్టుంది. అందువలన వద్దులే అని చెప్పేసి సింపుల్గా ఇలా రెడీ అయ్యాను అనమాట. జడ అయితే వేరే అక్కేసింది, సూపర్ వేసింది. అసలు పార్లర్ వాళ్ళు కూడా వేయలేరు, అలా వేసింది. సూపర్ అంటే సూపర్గా వేసింది. ఇంకా విషయం ఏంటంటే కాలేజ్ వాళ్ళు తాళిబొట్టు మాత్రం మర్చిపోకుండా వేసుకొని రమ్మన్నారు. ఏంటి తాళిబొట్ట అంటారేమో, అదేనండి మా కాలేజ్ తాళిబొట్టు, ఐడెంటిటీ కార్డు. అది లేకపోతే అసలు రావద్దని చెప్పారు. ఇంకా సరే అని అది కూడా వేసుకుని వెళ్ళిపోయాను అనమాట. మంచిగా రెడీ అయ్యి ఓన్లీ పౌడర్ పూసుకున్న అంతే, వితౌట్ మేకప్తో వెళ్ళిపోయాను ఫంక్షన్ హాల్కి. అక్కడ కొంచెం స్పీచ్ అయితే ఇస్తున్నారనమాట మేము వెళ్ళేసరికి. మేము వెళ్ళినా ఎట్టా వినేది లేదు ఫస్ట్లో, కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళాము. వెళ్ళడం లాస్ట్లో కూర్చున్నా సరే అటు ఇటు కొంచెం చేంజ్ అయ్యేలోపు మేము వెళ్ళి ఫస్ట్ రోల్లో కూర్చున్నాము. అలా ఉంటుంది మనతో. ఇంకా మా ఫంక్షన్ హాల్కి కొంతమంది గెస్ట్లు అయితే వచ్చారనమాట. వాళ్ళెవరో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెల్లూరు వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం స్పీచ్ అనేది ఇస్తారు కదా. స్పీచ్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారనమాట. అయితే వెల్కమ్ మాత్రం మామూలుగా చెప్పలేదు వాళ్ళకి, చాలా బాగా చెప్పారు అసలు. నేను ఎప్పుడు ఇంతమందిని కాలేజ్లో అయితే ఎప్పుడు చూడలేదు, కానీ పార్టీ అంటే మాత్రం అందరూ వచ్చారు. అసలు నిండిపోయింది ఫంక్షన్ హాల్ మొత్తం. వీళ్ళకి గెస్ట్లకి అయితే వెల్కమ్ అయితే చాలా బాగా చెప్పారనమాట. అందరూ స్పీచ్ ఎప్పుడు అయిపోద్దా, డ్యాన్స్ స్టార్ట్ అని అయితే ఎదురు చూస్తున్నాం. అది స్టార్ట్ అవనే అయిందనమాట. బాయ్స్ అంటే బాయ్స్ అంటారు కానీ ఇంత బాగా వేశారు డ్యాన్స్, అసలు నిజంగా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అబ్బాయిలు అసలు అబ్బా చాలా బాగా అంటే చాలా బాగా వేశారు. ఎన్ని రోజులు ప్రాక్టీస్ అయ్యారో ఏమో తెలియదు కానీ సూపర్గా వేశారనమాట. సాంగ్ పెడదామంటే ఈ కాపీరైట్ ప్రాబ్లం ఒకటి. అందరు అక్కడ వచ్చి ఎవరో లైవ్ కూడా పెట్టారు, వాళ్ళందరికీ కాపీరైట్ కూడా పడలేదు, చాలా బాగా వచ్చిందంట. నేను కానీ లైవ్ పెట్టుంటే స్టార్టింగే మీ కాపీరైట్ బ్లాకు అన్నీ పడేది నాకైతే. చాలా చూడండి, అసలు టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అసలు చూడండి అతను ఎంత బాగా వేస్తున్నారో డ్యాన్స్. అసలు చాలామంది ఎక్కి రీయడం అలా చేస్తారనే కానీ అయినా అతను చూడండి అలాంటి ఏమి మనసులో పెట్టుకోకుండా వచ్చి అంతమంది ముందు స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. చాలా బాగా చేశారు అసలు. సూపర్ అంటే సూపర్ చేశారు అసలు. అలా ప్రతి ఒక్కరు వదర ఒక 40-50 సాంగ్స్ వరకు అయితే వేశారనమాట. మార్నింగ్ నుండి కరెక్ట్గా 6:30 వరకేమో సాంగ్స్ అన్నీ అయిపోయేసరికి చాలా బాగా వేశారు అసలు. ఇప్పుడు నేను నిజంగా అసలు వెళ్ళాలి అని అయితే అసలు ఆలోచనే లేదు, కానీ ఇంకా 500 కట్టాను కదా ఎందుకు వేస్ట్గా అన్నట్టుగా వెళ్ళానమాట. ఇంకా సరేలే కొంచెం వేద్దాము, ఎక్కిరీనే మనకి నచ్చినట్టు ఏదో కొంచెం అయితే వేయాలి కదా, ఎట్లా అయినా సరే మనకేమైనా డ్యాన్స్ రాకుండా ఉందా అని చెప్పి ఖచ్చితంగా వేసేది అని చెప్పి నైట్ కొన్ని సాంగ్స్ అయితే సెట్ చేసుకున్నాను అనమాట. కొంచెం మిక్స్డ్ సాంగ్స్ ఒక 6 అలా సెట్ చేసుకొని ఇంకా మార్నింగ్ నిద్రలేసి రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. నాకే కాపీరైట్ పడతాయి ఎందుకో కానీ, ఏ వీడియో పెట్టినా చాలా వరకు నాకు ఎన్ని కాపీరైట్లు పడ్డాయి అన్నీ డిలీట్ చేసుకుంటానే ఉన్నా, మళ్ళీ ఛానల్కి ఇబ్బంది అవుతుందని. నాకు ఇప్పటికీ కూడా అర్థం అవ్వట్లేదు అది ఎలా పెట్టాలి ఏంటి కాపీరైట్ రాకుండా అనేది. చాలా ట్రై చేశాను నైట్ మొత్తం, అయినా కూడా నెట్ అయిపోతుంది కానీ ఇది మాత్రం కాపీరైట్ పడేది మాత్రం ఆగిపోవట్లేదు. సో కాబట్టి ఎట్టకట్టు సౌండ్ లేకుండా అయితే పెడుతున్నాను చూడండి.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఎక్కా నేను. ఎక్కంగానే పక్కన స్మోక్ వచ్చింది కింద నుండి. అంటే నేను ఎప్పుడు పెళ్ళిళ్ళలో అట్లా ఎక్కడ చూడలేదనమాట. జస్ట్ వీడియోస్‌లో చూసా. డ్యాన్స్ వేస్తుంటే సడన్‌గా పక్క నుంచి స్మోక్ వచ్చింది. ఆ స్మోక్‌ని చూసి భయపడ్డా నేను. గుండె ఆగిపోయిందిలెండి. ఫస్ట్ టైం కాబట్టి భయమేసి ఇంక స్టేజ్ దిగిపోయా. నేను అసలు వేయలా ఫస్ట్. ఒక స్టెప్ వేయంగానే ఆ స్మోక్ ఒక్కసారిగా పైన ఇట్లా వచ్చేసరికి భయపడి ఇంక నేను వేయనని చెప్పి కిందకెళ్ళిపోయా. వెళ్ళిపోగానే సారు సరే ఇప్పుడు అదేం కాదులే నెక్స్ట్ ఇంకా 2 సాంగ్స్ తర్వాత ఎయ్యి అని చెప్పాడు. సరేలేండి సార్ అని చెప్పి ఎటోకట్ట ఆయన చెప్పినట్టే 2 సాంగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను వేపించారనమాట. అప్పుడు ఇంకేం భయపడలేదులేండి, ఏసేసాను. అలానే ఫంక్షన్ అయిపోయినాక కొన్ని పిక్స్ అయితే దిగాము ఆ జిడ్డు మొక్కలతో. అలానే వెళ్తూ వెళ్తూ వీడియో చూసారు కదా అబ్బా ఎలా ఉందో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఒక లైక్ కూడా ఇవ్వండి.